ఈరోజు నేనైతే వంకాయ ఎండు చేప కాంబినేషన్తో కర్రీ చేయబోతున్నాను. ఇది ఇంట్లో చేసుకుంటే ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాను. ఏమేం కావాలో చూసుకుందాము. ఒక పావు కేజీ వంకాయలు, 4 బెండకాయలు, 3 టమోటాలు, ఒక ఎర్రగడ్డ, 5-6 చేప ముక్కలు, చిన్న సైజు అంత చింతపండు. ఈ ఎండు చేపలు అయితే మనకు కావాల్సిన సైజులో ముక్కలు కోసుకొని ఒక 10 నిమిషాలు నీళ్ళలో వేసి నానబెట్టి దీనిపైన ఉన్న ఉప్పు అంతా పోయేటట్టుగా నీట్గా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడైతే 2 స్పూన్ల నూనె అయితే పోసుకుంటున్నాను. అయితే ఆయిల్ వేడెక్కింది. ఆవాలు, జీలకర్ర, మినపప్పు కలిపేసుకుందాము. పెట్టుకున్న ఆనియన్స్ అయితే ఇందులో వేసుకుందాము. అలా అయితే వేసుకుందాము. కరివేపాకు ఇందులో వేసుకుందాము. ఒక 2 నిమిషాలు టమాటాలు అయితే మగ్గనిద్దాము. ఇప్పుడైతే మూత తీసుకొని చూద్దాము. 2 నిమిషాలు అయింది. టమాటాలు అనేవి మెత్తగా అయ్యాయి. బెండకాయలు, వంకాయల్ని ఇందులో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి మొత్తం తిప్పుకుందాము. ఇప్పుడు ఇందులో రుచికి తగినంత ఉప్పు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ పసుపు. ఇప్పుడైతే మొత్తం ఒకసారి తిప్పేసుకుందాము. అయితే ముందుగా పిసుకు పెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే ఇందులో పోసేసుకుంటున్నాను. ఇప్పుడైతే ముందుగా కడిగి పెట్టుకున్న ఈ చేపల్ని ఇందులో వేసుకోండి. చేప ముక్కలు వేసుకున్నాక మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాము.